తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికల టైంలో రైతు భరోసా పథకాన్ని ఎకరాకు 7,500 రూపాయలు ఇస్తా అని చెప్పింది. ఇచ్చిన మాట కట్టుబడే ఈరోజు గత ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏవైతున్నాయో చెట్లకు, పుట్టలకు, వెంచర్లకు, పెట్రోల్ బంకులకు కొన్ని లక్షల రూపాయలను దుబారాగా ఇచ్చింది గత ప్రభుత్వము. మన ప్రభుత్వం ఆ రకంగా కాకుండా నిజంగా రైతులు చేసే ఎవరైతే వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకే ఈ రైతు భరోసా పథకాన్ని ఇస్తా అని చెప్పింది. ఎందుకంటే చాలామంది రైతులు ఉన్నారు ఇక్కడ, మీరు వేరే రకంగా అనుకోవద్దు. 100 ఎకరాలకు ఇచ్చినా, 10 ఎకరాలకు ఇచ్చినా, 20 ఎకరాలకు ఇచ్చినా అంతిమంగా ప్రభుత్వము మనం కట్టే ట్యాక్స్ల మీదనే ఆ పైసలను ఇస్తుంది. కాబట్టి మనం కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం 100 ఎకరాలకు ఇవ్వాలి, 20 ఎకరాలకు ఇవ్వాలని మనం అనుకోవద్దు. ఒక రైతుగా నా అభిప్రాయం చెప్తా, మీరు వేరే రకంగా అనుకోకుండా. ఎందుకంటే అవి మన పైసలే. ప్రభుత్వం ఎంత ఇచ్చినా అంతిమంగా అప్పులు అయ్యేది మన మీదనే. మనము మన పిల్లల తరతరాలకు అప్పులు పడుతుంటాయి. కాబట్టి 5 ఎకరాల వరకు కట్టప్ చేస్తే బాగుంటుంది. ఎంతమంది ఉండని, ఒక రైతు 10 ఎకరాలు ఉండని, 20 ఎకరాలు ఉండని, 30 ఎకరాలు ఉండని, 5 ఎకరాల వరకు ఇవ్వాలి. మిగతా భూమికి ఇవ్వాల్సిన అవసరం లేదు, నా అభిప్రాయం చెప్తా. ఎందుకంటే 10 ఎకరాలు ఉంటే ఒక కోటీశ్వరుడు అని అర్థం. ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎంత చిప్ తీసుకున్నా, రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ తీసుకున్నా 20 లక్షల పైన ఉంది ఒక ఎకరం. 10 ఎకరాలు తీసుకుంటే ఒక 2 కోట్ల ఆస్తి పరుడు అని అర్థం. కాకుండా 5 ఎకరాలకు లిమిట్ చేసి వెంచర్లని, రోడ్లని, మొత్తం సాగులేని భూమిని మొత్తం కట్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. అదేవిధంగా చాలా ఊర్లలో గౌటాన్ తీసుకుంటే, సార్ మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, 100 ఎకరాలు గౌటాన్ ఉంటే 200 ఎకరాలు పట్టాలు ఉన్నాయి. వాటన్నిటి కూడా ప్రక్షాళన చేసి కట్ చేసి 5 ఎకరాలకు లిమిట్ చేసి రేషన్ కార్డు ప్రకారం 5 ఎకరాలకు ఇస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అందరికీ నమస్తే.